చదువుతున్న చిన్నారిని కిడ్నాప్ చేయడం నగరంలో కలకలం రేపింది. బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుడి కుమార్తె పి ప్రగతిని తీసుకుని శనివారం మధ్యాహ్నం కట్టెల మండీలోని పుట్టింటికి వచ్చింది. చిన్నారి అక్కడే ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో ఆడుకుంటూ బయటకు వెళ్ళింది. ఆమెతో పాటు ప్రియాంక సోదరి కుమారుడు 4 ఏళ్ల వృత్తికి కూడా వెళ్లాడు. సాయంత్రం బాలుడు ఇంటికి తిరిగి రాగా బాలిక కనిపించలేదు. వెంటనే అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించగా చిన్నారిని తీసుకుని ఓ వ్యక్తి ఆటో ఎక్కి అఫ్జల్గంజ్ వద్ద దిగాడు. అక్కడ శంషాబాద్ కొత్తూరు బస్సులో బాలికను తీసుకుని ఎక్కాడు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. అబిడ్స్ పిఎస్ పరిధిలోని కట్టెల మండిలో ఒక బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను కిడ్నాప్ చేసి ఆటోలను ఒక గంతుకు తీసుకెళ్లడంతో ప్రస్తుతం బాలిక కిడ్నాప్ అయినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కట్టెల మండికి సంబంధించి బేగం బజార్ లోని చిత్రనాకు చెందిన ప్రియాంక భర్త భీమాబాయ్ అనే మహిళ తన సోదరి కుమారుడు రుతిక్ తన సోదరుని కూతురు ప్రగతి నిన్న సాయంత్రం తన తల్లి ఇంటికైతే కట్టెల మండికైతే రావడం జరిగింది. తన సోదర కుమారుడు అలాగే సోదరుని కూతురు ఇంటి సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆడుకుంటున్నారని చెప్పి ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కొద్దిసేపటికి తన కుమారుడు రుతిక్ ఇంటికి వచ్చిన ప్రగతి ఇంటికి రాకపోవడంతో చుట్టుప్రక్కల ప్రగతి కోసం అయితే పట్టడం జరిగింది. ఎంతసేపటికి కనిపించకపోవడంతోనే అబిడ్స్ పోలీసులకు అయితే ఫిర్యాదు అయితే చేశారు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు అక్కడ చేరుకుని పూర్తిగా అక్కడ సీసీ కెమెరాలో కూడా పూర్తిగా వెరిఫై చేయడంతో బాలిక కిడ్నాప్ అయిందంటూ కూడా పోలీసులకి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది. ముఖ్యంగా చాక్లెట్ ఇస్తానంటూ చెప్పి కూడా బాలికనైతే ఒక అగంతకుడు ఆటోలోకి ఎక్కించుకున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై 5 బృందాలుగా ఏర్పడి పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తన నాన్నమింటికి వచ్చిన ఆమె నిన్న సాయంత్రం ఏదైతే బయట ఆడుకుంటున్న సమయంలో ఒక అభ్యంతరుడికి వచ్చి చాక్లెట్ ఇస్తానంటూ కూడా ఆమెని అక్కడి నుంచి తీసుకుని ఒక ఆటోలో అయితే తీసుకెళ్లడంతో పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా 5 బృందాలుగా పోలీసులు ఏర్పడి ప్రస్తుతం ఆ బాలిక కోసం అయితే గాలిస్తున్నారు. సురేష్. రైట్ కుమార్.